హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో ఉంది కదా సమ్మక్క సారక్క వీడియోస్, లాస్ట్ వీడియో కంటే ప్రీవియస్ వీడియో అనమాట, లాంగ్ వీడియోస్లో. సో ఆ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కదా ఒక ట్రిప్కి వెళ్ళాము అని చెప్పేసి. మా ఫస్ట్ డే అయితే నేను మొత్తం అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము పిఠాపురం శక్తిపీఠం వెళ్ళింది, ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళింది. ఇంకా ఆ సత్యనారాయణ స్వామి టెంపుల్లో మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేసామన్నమాట నైట్. ఇంకా మార్నింగ్ లేవగానే మాదైతే మేము ఆడనే రెడీ అయిపోయాము. నైట్ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుని ఉండే. మా పిన్ని అయితే ఏం మాట్లాడినా నవ్వుతూనే ఉంటుంది అట్లా. ఇంకా మార్నింగ్ లేవగానే రూమ్లోంచి వ్యూ అయితే మస్తు ఉండే. చూడండి వెనకాల టెంపుల్ ఎట్లా కనబడుతుందో. ఇంకా మేము మా డాడీ బిల్డింగ్ పైకి అయితే తీసుకొని వెళ్ళినాడు రెడీ అయినాక. వెనకాల టెంపుల్ చాలా బాగా పడుతుంది, పిక్స్ తీసుకుందామని. బట్ ఎండ అయితే ఫుల్ ఉండే, మాకైతే కళ్ళు కూడా ఓపెన్ చేయడానికి రాలేదు. ఇంకా అట్లా మేనేజ్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే దిగినామన్నమాట మెమొరీస్ కోసము. ఇంకా అక్కడ నుంచి మేము అందరం రూమ్స్లోనే రెడీ అయిపోయి ఇంకా అక్కడ నుంచి వెకేట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మేము వైజాగ్ బీచ్కి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఫుడ్ తీసుకొని రిషికొండ దగ్గర ఒక ప్లేస్లో ఆగి అయితే ఫుడ్ తినేసాము. సో అక్కడ ఆగిన దగ్గర నుంచి మాకు గ్లాస్ బ్రిడ్జ్ మస్తు కనిపించనుండే. సో రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, వెళ్ళి ఎక్కుదాము అని చెప్పేసి అనుకొని కైలాసగిరికి అయితే వెళ్ళాము. కైలాసగిరి పార్క్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద లైన్ ఉంటుందని గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర. మా ప్లాన్లో యాక్చువల్గా లేకుండే కైలాసగిరి పార్క్, జస్ట్ రిషికొండ బీచ్కి వెళ్ళేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఆడికి ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ చూడగానే ఎగ్జైటెడ్తో అక్కడికి పోయినాము ఎక్కుదామని. బట్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు, 2-3 hours ఆ లైన్లోనే అయిపోతుంది. ఇంకా అసలుకే ఇంకా అరకు పోవాలి, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి రిషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. మస్తు అనిపించింది రిషికొండ బీచ్ అయితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా వైజాగ్ బీచ్. ఎంత బాగుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాటర్ అంతా క్లియర్గా బ్లూయిష్లో అట్లుంటాయని చెప్పేసి నేను ఇట్లా రెడ్ అట్లుంటాయేమో, బాపట్లలో ఉంటాయి కదా వాటర్ అట్లుంటాయేమో అనుకుని ఉండే. బాపట్ల బీచ్కి పోయినుండే, సో అట్లనే ఉంటాయేమో అనుకున్నా కానీ అస్సలు లేవు. చాలా బాగుండే, చూడండి మీరే బ్లూ కలర్ ఎంత బాగున్నాయో. మస్తు అనిపించింది అడికి వెళ్ళగానే. అస్సలు అనుకోలే పబ్లిక్ వీకెండ్స్ కూడా కాదు కదా ఇంతమంది ఉంటారని, బట్ ఉన్నారు ఫుల్ పబ్లిక్. మా పిల్లలు అయితే వాటర్ చూసి ఫుల్ ఎగ్జైట్ అయినారు. అందులో ఎప్పుడెప్పుడు దుంకుదామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కానీ మేమే ఆపినామన్నమాట, ఎందుకంటే మళ్ళీ జర్నీ చేయాలి, బట్టలంతా పచ్చిగా అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. బట్ ఇంకా వాళ్ళు బాగా దిగుతాం అని ఎగ్జైట్ అయితే ఇంకా పోనీలే వేరే డ్రెస్సెస్ వేస్తాం అన్నట్టు ఇంకా ఆడుకోండి అని చెప్తే మంచిగా ఆడుకున్నారు చాలాసేపు. మేము ఇంకా మొత్తం రెడీ అయ్యి వచ్చాము. ఇంకా అరకు పోవాలి ఫాస్ట్గా, ఎందుకంటే మేము వెళ్ళింది పీక్స్ టైంలో అనమాట. 30th మేము వెళ్ళింది అక్కడికి. 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా, ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా December 31st ఇంకా Jan 1st. సో ఇంకా మేము స్టార్ట్ అయినప్పుడే న్యూస్లో చెప్తున్నారు అనమాట మార్నింగ్. మేము స్టార్ట్ అయ్యే రోజే 28th ఫుల్ పబ్లిక్ ఉన్నారు అరకులో. నైట్లో ఘాట్లో అలౌ చేయట్లేదు, ఘాట్ రోడ్స్ మీద నైట్ టైంలో అని చెప్పేసి చెప్పినుండే. అట్లా మాకు ఒక టెన్షన్ అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, నైట్ అయ్యే లోపల రీచ్ అయిపోవాలి అన్నట్టు. సో ఇంకా మేము ఈడ టైం వేస్ట్ చేయొద్దు అనుకున్నాం. బట్ పిల్లలు కొంతసేపు అయితే ఆడుకున్నారు.
every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Say you love. అక్కడ ఒక అన్న ఇట్లా ఫోటోగ్రాఫర్ కెమెరాతోని మనకి పిక్స్ తీసి ఈచ్ ఫోటో 30 రూపీస్కి మనకి ఎక్కిస్తాడనమాట అతని పెన్ డ్రైవ్లో నుంచి మన ఫోన్స్లోకి. సో అట్లా మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అన్న కెమెరాలో చూస్తే బాగానే కనిపించినాయి, అంటే డిస్ప్లే చిన్నగా ఉంటుంది కదా, బట్ అవి ఇంకా మా ఫోన్లోకి ఎక్కించుకున్నాక అంత మంచిగా అయితే అనిపించలేదు మాకు. నాకైతే 300 అయినాయి. మేమైతే బాగానే పిక్స్ తీసుకున్నాం. ఇంకా మేము అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఆడ నుంచి అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, మేము వెళ్ళే వరకే నైట్ అయిపోయింది. మేము కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ మాకు ఇంకా అటు ఇటు అనేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా పర్లేదు, ఇంకా వ్యూ మిస్ అయిపోయినాం అనిపించింది. అరకు ఎంతైనా బాగుంటుంది కదా ఘాట్ రోడ్స్ అట్లా, బట్ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మేము అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఓకే అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫుల్ చలి ఉండే, నోట్లో నుంచి ఇట్లా పొగొస్తుండే, బట్ కెమెరాలో రికార్డ్ అయితే కాలేదు. సో ఇది వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం చేసామనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను.